జై శ్రీమన్నారాయణ. అందరికి నమస్కారం. నేను మీ సింహాద్రి రామానుజదాసన్. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాల్టి వీడియో టాపిక్ ఏంటంటే, తరుగుండ వెంగమాంబ స్వామివారికి తులసి కైంకర్యం చేయాలని, తులసివనం పెంచాలని, ఆ తులసివనం పెంచాలంటే నీళ్లు కావాలని, ఆ నీళ్లు కావాలంటే ఒక బావి తవ్వించారని చెప్పేసి మనం చదువుకుంటాం తరుగుండ వెంగమాంబ చరిత్రలో. ఆ బావి ఎక్కడుంది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మొన్న మేము తిరుమల వెళ్ళాం కదండీ! తిరుమల వెళ్ళినప్పుడు ఆ బావి ఎక్కడుంది అని చూసాను. ఇంతకుముందు నేను శ్రీవారి సేవకి వెళ్ళినప్పుడు కూడా చూడడం జరిగింది. అది ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా వివరిస్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ లొకేషన్ ఏంటంటే వరాహస్వామి బస్ స్టాండ్ అని ఐడియా ఉంది కదండీ! మనకి శ్రీవారి సేవా సదన్ బిల్డింగ్ అంటారు. ఎక్కడంటే వెంగమాంబ నుంచి అన్నం తిని బయటకొస్తాం గదా! వరాహస్వామి గెస్ట్ హౌస్ దాని ఎదురుగా అపోజిట్‌లో అన్నమాట లొకేషన్ ఇది. సో, మీకు లొకేషన్ కావాలితే ఎలా వెళ్ళాలి? ఈ లొకేషన్ ఎక్కడుంది తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టాను ఆల్రెడీ. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఈ ఈ దారి మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి అంటే బాట గంగమ్మ గుడి ఎటువైపండి అని ఎవ్వరడిగినా చెప్తారనమాట. ఆ బాట గంగమ్మ ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి చెల్లెలు అని చెప్తారు. సేమ్ ఇదే రూట్ అనమాట. ఇది పార్కింగ్ ఉంటది. ఇంకా మీకు డీటెయిల్‌గా అడ్రెస్ చెప్పాలి అంటే శ్రీవారి సేవ సదన్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అనమాట. అంటే 2 బిల్డింగ్స్ ఉంటాయి. దీనికి ముందు పార్ట్ 2 వీడియోలో నేను చూపించాను. చూడకపోతే చూడండి. డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. అదేంటంటే శ్రీవారి సేవ సదన్ బిల్డింగ్ ఒకటుంటది. దాని బ్యాక్ సైడ్ అనమాట. ఇలా ఎళ్ళాక మనం లెఫ్ట్ తిరగాలి. ఇక్కడ ఇదేంటంటే శ్రీవారి సేవ సదన్ బిల్డింగ్ అనమాట. అంటే లేడీస్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మాతృశ్రీ తరుగొండ వెంగమాంబ స్వామివారి కైంకర్యం కోసం అంటే స్వామివారి తులసి సమర్పించాలి అంటే నీళ్లు కావాలి కదా! ఆ నీటిని వాడడం కోసం అవి నీళ్ళు కావాలి కదా! ఆ నీళ్ళ కోసం తరిగొండ వెంగమాంబ గారు ఒక బావి తవ్వించారు అని చెప్పేసి మనం చదువుతాము. అలాగే పుస్తకాల్లో చూస్తాము. అలాగే సినిమాల్లో కూడా చూస్తుంటాం. ఆ బావి ఎక్కడుంది అంటే ఇదనమాట. శ్రీవారి సేవా సదన్ లేడీస్ బ్యాక్ సైడ్ ఉంది కదా! ఇదే ఆ బిల్డింగ్. సో, దానికి లొకేషన్ కూడా మీకు ఇప్పుడు ఎట్లా రావాలి కూడా చూపించాను. ఇక్కడ నాకు తెలిసి మంచి మంచి మొక్కలు వేసారు. ఇవన్నీ కూడా ఇవేంటంటే గ్రీన్ టీ అంటాం కదా మనం. ఆ గ్రీన్ టీ మొక్కల్లో ఉన్నాయి చూడడానికి. సో, దిగడానికి ఛాన్స్ ఉందో లేదో తెలీదు. బట్ నేను ఇంతకుముందు కూడా వచ్చాను. సో, తరిగొండ వెంగమాంబ గారికి గుర్తుగా ఇక్కడ మళ్ళీ తులసి మొక్కలు వేసారన్నమాట. ఇటు అటు సేమ్ మొత్తం కూడా ఇక్కడ మొత్తం తులసి మొక్కలు వేసి పెంచారు. ఇవన్నీ మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి. గేట్ వేసేసారు, దూకేసి వెళ్ళొచ్చు కానీ బాగోదులే. ఇది విషయము. అది జెంట్స్ బిల్డింగ్, ఇది లేడీస్ బిల్డింగ్. శ్రీవారి సేవా సదన్ లేడీస్ బిల్డింగ్ ఇలా ఎక్కడి నుంచి కూడా రావచ్చు. కానీ అక్కడ కూడా గేట్ వేసేసారు ఆ కార్నర్లో. సో, ఇది విషయం అనమాట. మీరు ఎప్పుడైనా రావాలనుకున్నప్పుడు వన్ డే ఇవంతా ప్లాన్ చేసుకోండి. దగ్గర దగ్గర శ్రీవారి సేవ సదన్ చుట్టూ చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇది చూడండి. ఇక్కడ ఇది వరాహస్వామి పార్కింగ్ ప్లేస్ అంటారు. మీరు మ్యాప్ చూసుకోండి. మీకు లొకేషన్ కావాలంటే నేను పంపిస్తాను. డిస్క్రిప్షన్లో పెడతాను. చెక్ చేయండి. ఇది పెద్ద పెద్ద చెట్లు ఇవి చూడండి. ఎంత పెద్ద చెట్లు, చాలా పెద్ద చెట్లు. చూసి వెళ్దాంలే అని చెప్పేసి ఆగానమాట. ఒకప్పుడు నేను ఫస్ట్ టైం శ్రీవారి సేవకి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరిగేదన్నమాట. అప్పుడు ఇవంతా మట్టి రోడ్డుగా ఉండేది. ఇప్పుడు మంచి మంచి అంటే అప్పుడు కూడా ఈ చెట్లన్నీ ఉండేవి. చెట్లన్నీ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అక్కడ చూడండి లొకేషన్ చాలా బాగుంటుంది. ప్రశాంతంగా మాట్లాడుకోవడం కానీ, తిరగడానికి కానీ. అంటే వన్ డే తిరుమల మనకు దర్శనం ఎక్కువ సమయం ఉంది అనుకున్నప్పుడు అవన్నీ చూసేసి వచ్చి ఇవన్నీ కవర్ చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ కవర్ చేసి ఇవన్నీ చూడొచ్చు అనమాట. ఇది నేను ఎప్పుడు తిరిగే ప్లేస్లే. నేను తిరుమల వస్తే ఇవన్నీ చూసి వెళ్తాను. జస్ట్ తెలియని వాళ్ళు ఎవరైనా బై ఛాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, చూస్తారు అనే ఒక కారణంతోనే ఇది చేస్తున్నాను. ఇది విషయం. 2 days నుంచి నిద్ర లేక వయసు ఎలా తయారైందో. ఇక్కడ బాట గంగమ్మ తల్లి గుడి అని ఒకటి ఉంటుంది. అది కూడా చూపిస్తాను. తరిగొండ వెంగమాంబ గారు బావి తవ్వించిన పక్కనే ఇక్కడ ఒక తీర్థం కూడా ఉంటదండి. ఆ తీర్థం ప్రెజెంట్ అయితే లాకేసి ఉంది. అవేమి వెళ్ళడానికి లేదనమాట. డోర్ లాక్ చేసేసారు. అందుకే మీకు నాగతీర్థం అంటారు. ఆ లొకేషన్ మీకు చూపించట్లేదు. అది ఇంతకుముందు నేను వెళ్ళాను గతంలో. ఆ వీడియో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. ఎవరైనా చూడాలి అనుకునే వాళ్ళుంటే చూడండి. ఇప్పుడు మీకు చూపించబోయేది బాట గంగమ్మ గుడనమాట. అంటే అర్చకులు స్వామివారికి ఎర్లీ మార్నింగ్ జలాన్ని తీసుకొస్తారు కదా! ఆకాశగంగ నుంచి. అప్పుడొచ్చినప్పుడు ఈ గంగమ్మకి దండం పెట్టుకొని వెళ్ళి, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఈ బాట గంగమ్మకి దండం పెట్టుకుంటారంట. సో, అయితే ఇక్కడికి శ్రీవారి సేవకులు ఎప్పుడొచ్చినా సరే, శ్రీవారి సేవ సదన్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ ఉంటది బాట గంగమ్మ గుడి. ఈ బాట గంగమ్మ గుడి పక్కనే తరిగొండ వెంగమాంబ యొక్క ఆహ్, తులసివనం అంటే తులసివనం కోసం తవ్వించిన బావి ఉంటది. ఇదన్నీ జస్ట్ లొకేషన్స్ అనమాట. గతంలో జరిగిన సాక్ష్యాలకి ఆధారాలని చెప్పొచ్చనమాట. ఇవన్నీ కూడా టీటీడీ వాళ్ళు మళ్ళీ కొత్తగా కట్టించడం జరిగింది. అయితే ఇక్కడ నేను జస్ట్ వీడియో కోసమే వెళ్ళానండి చూడ్డానికి. టెంపుల్ ఇది ఎలా ఉంటది చూపిద్దాం అంటే
కొందరు వెళ్తారు గదా! చూడ్డానికి. ఎలాగో అక్కడికెళ్ళిన తర్వాత అన్నీ చూస్తారు గదా! కార్తీక మాసంలో అయితే ఎక్కువ ఇక్కడ దీపాలు పెడతారు, అభిషేకాలు చేస్తారు. నీకెలా తెలుసు అని అడుగుతారేమో. నేను శ్రీవారి సేవకెళ్తాను గదా! ఎవ్రీ ఇయర్. అప్పుడు చూస్తుంటాననమాట. ఈ ఈ భక్తులు ఎక్కువ రద్దీగా ఉంటారు. ఇక్కడ శివలింగం, వినాయకుడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఇంకా కొన్ని తదితర దేవతా విగ్రహాలున్నాయి కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు. సో, అప్పట్లో వచ్చినప్పుడు మేము కూడా అభిషేకం చేసామనమాట గతంలో. సమాషణాలు తీసుకోకముందు ఎప్పుడో ఇంతకుముందనమాట. సో, ఇది విషయము. మీరెప్పుడైనా వస్తే ఈ లొకేషన్‌లని ఒకసారి చూడండి. చూడ్డానికి ఏమైంది తిరుమలే కదా! తిరుమలొస్తాము, అన్ని విషయాలు చూస్తాము. సో, అది విషయం. ఎటు చూసినా ఫుల్ మంచు కురుస్తుంది. టైం 5:30 అవుతుంది. స్వామికేమో సహస్ర దీపాలంకా సేవ జరుగుతుంది. వెళదామంటే టైం సరిపోవట్లేదు. సో ఇది బై బై టు తిరుమల. కమ్ బ్యాక్ అయిపోతున్నాము. 3 days మాకు ఇక్కడే ఇదే భవనంలో ఆతిథ్యం. మేడ మీదకి వచ్చాను బట్టలు తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు శ్రీవారి దర్శనానికి. ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ తిరుమల నుంచి తిరిగి వెళ్ళడం అనేది. కాకపోతే ఎక్కడికైనా సరే మళ్ళీ మనం వెళ్తేనే మళ్ళీ రాగలం. భగవంతుడు జాబ్లో తీస్తే తిరుమలలో ఉండిపోవచ్చు చక్కగా. ఆ రోజున ట్రైన్‌కి టైం అయిపోతుందని చెప్పేసి త్వరగా వచ్చేసాననమాట. ఇదే ఇంకా పార్ట్ 3 వీడియో. ఇంతకు మించి ఇంకేం లేవనమాట. చాలా వీడియో క్లిప్స్ తీశాను గానీ, ఎందుకులే వీడియో లెంత్ అయిపోద్దని చెప్పేసి యాడ్ చేయట్లేదు. ఇక అయినంత మేరకు మాత్రమే చూపించగలిగాను. సో, మీకు నచ్చింది మా తిరుమల యాత్ర అనుకుంటున్నాను. మీరు కూడా ఈ లొకేషన్స్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. ఆహ్, అన్ని వీడియోస్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. ఒకసారి చెక్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాల్ని, మీ సందేహాల్ని కామెంట్‌లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.